హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. పిల్లలు వెళ్ళిపోవాలి, సండే స్కూల్కి వెళ్ళిపోవాలి. సండే స్కూల్కి వెళ్ళిపోవాలి, పాటలు వెళ్ళిపోవాలి. అక్కడ లేనంతా అంతా ఖాళీగా. సండే స్కూల్కి తప్పకుండా పంపించాడు మీ పిల్లల్ని. పిల్లలు వాళ్ళు ఎందుకమ్మా వెళ్ళండి. అక్కడ మీకు కథ చెప్తారు, బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు. వెళ్ళిపోండి. తినిపెట్టి వచ్చాము. లేదా తల్లిదండ్రులు అక్కడ వెళ్ళి కూర్చోడము. పిల్లలు వచ్చి బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పువాడు పెద్ద తొలగిపోడని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేమైనా బాగుందా పాస్టర్ గారు? ఆవును దూడలు వేరు చేయొచ్చా? ఆవును దూడలు వేరు చేయొచ్చా? ఆవు దూడ వేరైతే అంత బాగా రైట్. తెలియదు ఏది ఏమైనా అది మీ మీద వెనక సండే స్కూల్కి వెళ్ళాను. రైట్. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపు యథార్థమైనది, ఆయన పిలుపు నమ్మకమైనది. అందుచేత ఆయన నమ్మదగిన దేవుడు. ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలని మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము శిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, జాలిగల మా దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరొక్కరే మాతో ఉండి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధి నాకు మాకందరికీ తోడు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి ఆ మాట చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఒకటి విడిచిపెట్టాలి, రెండవది చూడాలి, మూడవది పరిగెత్తాలి. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి విడిచిపెట్టాలి, రెండవది చూడాలి, మూడవది పరిగెత్తాలి. ఏమి విడిచిపెట్టాలి అంటే మనలో సులువుగా చిక్కులు పెట్టిన ప్రతి పాపాలు, చిన్న పాపాలు, పెద్ద ఏం కాదు. మీరు పెద్ద తప్పులు చేస్తారని వేసారంటారు. పెద్ద తప్పైనా చిన్న తప్పైనా పనిష్మెంట్ ఒకటి. పెద్ద చేసినోడికి పెద్దలాగా, చిన్న చేసినోడికి చిన్నలాగా ఉంటుంది. అది ఇచ్చే టైంలో అలా ఉంటుంది, తినే టైంలో అలా ఉంటుంది. మరో రోజుల్లో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాండవులు, ఈ 5 అన్నదమ్ముల యొక్క
తల్లి ఒకలాగే అన్నం పెట్టేదంట. వీడు పెద్దోడని ఒకలాగా, చిన్నోడని ఒకలాగా పెట్టేది కాదు. ఎప్పుడైనా ఇంట్లో మనము కూడా మనం ఏం చేస్తామంటే చిన్నోడని చిన్నలాగా, పెద్దోడని పెద్దలాగా చూస్తాం. అలా చూడకూడదు. చిన్నోడైనా పెద్దోడైనా ఒకటి, చిన్నదైనా పెద్దదైనా ఒకటి. కొంతమందికి కొన్ని అదేంటంటారు వ్యత్యాసం ఉంటాయి. పెద్దవాళ్ళని ఒకలా చూస్తారు, చిన్నవాళ్ళని ఒకలా చూస్తారు. కొంతమందికి ఇంకో వ్యత్యాసం ఏంటంటే కొడుకు అని ఒకలాగా, కూతురు అని ఒకలాగా. కొంతమందికి ఇంకో వ్యత్యాసం ఏంటంటే వాడు తెలివైనడు, వీడు తెలివి తక్కువ. కొంతమందికి ఇంకా చాలా వ్యత్యాసం ఏంటంటే నా మాట ఇది వెంటనే అంచనా దీన్ని ఎక్కువ ఇస్తాను, నా మాట వాడు వెండు, వాడు తక్కువ ఇస్తాను. విన్నా వెనకపోయినా, చిన్నోడైనా పెద్దోడైనా, ఏంటి నల్లగున్నోడైనా తెల్లగున్నాడు, నీ కొడుకే కదా. కొడుకైనా కూతురైనా ఎవరు? నీ పిల్లలే కదా. నీ పిల్లలు కాదా? కొడుకు వేరు కూతురు వేరు కాదు కదా. నువ్వే కదా కన్నావు, నువ్వే కదా తండ్రివి, నువ్వే కదా తల్లివి. మరి నీకెందుకు ఈ తారతమ్యం? చాలామంది జీవితాలు ఇదే తారతమ్యం ఎక్కువ. కొడుకు ఒకలా ప్రేమిస్తారు, కూతురు ఒకలా ప్రేమిస్తారు. ఇదేంటో ఈ దౌర్భాగ్యం. ఈ లోకంలో ఎక్కువ దౌర్భాగ్యం ఇదే. కొడుకేదో 4 సార్లు ఉద్ధరిస్తాడని, కూతురు ఏదో ఉన్నంతా పోద్దని చాలా అపోహలు చాలామంది. కొడుకైనా కూతురైనా దేవుడిచ్చిన బహుమానము. పిల్లలు దేవుడిచ్చిన, చెప్పండి, చిల్డ్రన్స్ ఆర్ జీసస్ గిఫ్ట్. దేవుని ఆ వరము లేదా ఆ గిఫ్ట్ అన్నమాట. కొడుకుడు మనతోనే ఉంటాడు, కూతురు అయితే వేరే ఇంటికి వెళ్ళిపోద్ది అనే అపోహలు చాలా మందికి. అపోహలు కాదు, ఇది అమలు చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే పూర్వ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కట్నం ఇచ్చేవాడు. పెళ్లి కూతురును కొనుక్కోవాలంటే పెళ్లి కొడుకు కట్నం ఇచ్చి తిరిగి కొనుక్కోవాలి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను పెళ్లి కూతురు ఇచ్చి కొనుక్కుంటుంది. ఇదొక విడ్డూరం లోకంలో. ఇన్నాళ్ళు పెళ్లి కొడుకు కొనుక్కుండేవాడు. ఇస్సాకు కూడా రెబ్కామని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఇంకా అంతకంటే గొప్ప విషయం నేను చెప్పనా? యేసుప్రభు వారు కూడా సంఘాన్ని కొనుక్కున్నారు. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చుకున్నాడు. ఆడపిల్లకి కట్నం ఎందుకు ఇవ్వాలి అంటే, కట్నం మనం ఇవ్వడం కాదు, అవతల వాడు ఎవడైనా చేసుకోవాలంటే, నీ కూతుర్ని కానీ చేసుకోవాలంటే అవతల వాడు తిరిగి ఏమి ఇవ్వాలా? కట్నం ఇవ్వాలి. ఇది ఎక్కడంటే యేసుప్రభు వారే స్వయంగా వధువు సంఘాన్ని ఏం చేశారు? కట్నం ఇచ్చి చేసుకున్నారు. ఏంట కట్నము? తన ప్రాణం ఇచ్చాడు. డబ్బు కాదు, ధనం కాదు, బంగారం కాదు. ఈ లోకంలో అందరూ డబ్బు ఇచ్చారు, ధనం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, వజ్రాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. భూమి కూడా కొంతమంది రాసేశారు, మీ అమ్మాయి మా ఇంటికి కోడలైంది, ఇదిగో. తర్వాత కోడలకి ఇచ్చే ప్రాధాన్యత అదే కదా. ఈ సెక్కంలోనే ఆ సెక్కం మారుస్తారు. ఏంటంటే ఈ తాళాలు ఆ తాళాలు, ఈ భూమి ఆ భూమి. కానీ యేసుప్రభు వారు భూమితో కొనలేదు, డబ్బుతో కొనలేదు, దేనితో కొనలేదు, కానీ తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు మనకేమి ఇచ్చి కొన్నాడు? గట్టిగా చెప్పండి. మీ అందరికీ బాగా మాటలు వచ్చాయి. సరే, స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఆ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు, స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు మన గురించి కొన్ని ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నాడంటే, నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉండాలి. ఒకటి, నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉండాలి. చెప్పండి, నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉండాలి.
సో రెండవది, నేను ఎలా బ్రతికానో మీరు అలాగే బ్రతకాలి. నేను ఎలా బ్రతికానో మీరు అలాగే బ్రతకాలి. మూడవది, నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. ఇది దేవుడి ఆశ. దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండాలి, నేను ఎలా బ్రతికానో మీరు అలాగే బ్రతకాలి, నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉండాలి. ఇది యేసయ్య యొక్క కాన్సెప్ట్. ఈ మూడు కరెక్ట్గా ఉండాలంటే మొట్టమొదటి మనము చేయవలసింది ఏంటంటే, మనము చేసిన చిన్న చిన్న తప్పిదములు, చిన్న చిన్న పాపం విడిచిపెట్టాలి. ఏంట పాపములు? ఒక భక్తుడు అంటాడు, తేలికి తోకలో విషం ఉంటుంది, పాముకి దీనిలో నోట్లో విషం ఉంటుంది, మనిషి కంట నిలువెల్లా విషం. మనిషికి నిలువెల్లా విషం, పాముకి నోట్లో ఉంటుంది, తేలికి తోకలో ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషం. మనిషి అనేవాడికి ఎక్కడ చూసిన విషయం. ఎలా విషయం పాస్టర్ అంటారా? షుగర్ వచ్చినోడికి ఎక్కడ టెస్ట్ చేయండి ఏమొస్తుంది? గట్టిగా చెప్పాలి. నాకు షుగర్ వచ్చిందమ్మా, కంటికే కాదు ఎక్కడ బ్లడ్ తీసినా ఏం చేస్తారు? షుగర్ వస్తుంది. ఆ షుగర్లో డిఫరెంట్, కొంతమంది రక్తంలో షుగరు, కొంతమంది యూరిన్లో షుగరు, కొంతమంది కఫంలో షుగరు, ఇలాగ కొన్ని షుగర్లు ఉన్నాయి. కానీ మొత్తానికి బాడీ అంతా ఏముంది? గట్టిగా. అంటే మనిషి నిలువెల్లా మేసాల గొరక్క లేదా ఎవరైనా ఆయన రాశాడు, నిలువెల్లా ద్వారపు విషమునయ్యా నేను. నిజం. సులువుగా చిక్కు పెట్టిన పాపమును మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. చెప్పండి, యేసయ్య 3 కోరుకుంటున్నాడు. ఒకటంటే, ముందు యేసయ్య మనకేమిచ్చి విడుదల చేశాడు? చెప్పాలి గట్టిగా. ఓయ్ నోరు విప్పండి. నోరు విప్పడానికి వచ్చాక నోరు చూసుకొని విప్పడానికి వచ్చాను. విప్పండి ఒకసారి. ఏమిచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. విడిపించిన దేవుడు మనం ఏం కోరుకుంటున్నాడు? ఆయనలా ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడు? హోలీగా. ఆయన పరిశుద్ధుడు. సో మనల్ని కూడా, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. రెండోది, ఆయన భూమి మీద ఎలా నడిచాడు మనము కూడా అలాగే నడవాలి. ఈ భూమి మీద నడకేంటి? కనికరముతో కూడిన నడక, జాలితో కూడిన నడక, ప్రేమతో కూడిన నడక, క్షమాపణతో కూడిన నడక. నువ్వు కూడా అలా కలిగి ఉండు. మూడవది, నేను పరలోకం ఉంటాను, మీరు కూడా నాతో పాటు పరలోకం ఉంటారు. ఇది 3 విషయాలు రాసుకున్నారా? యేసయ్య ఎందుకు మనల్ని కొన్నాడు? ఏమిచ్చుకున్నాడు? మీరు అసలు చదువుకున్నాడు కాదు కదా. పెన్ను బుక్ ఉన్నదే. బైబిల్ తెచ్చిన తర్వాత పెన్ను కావాలి, బుక్ కానీ తెచ్చుకోవాలి చదువుకున్న వాళ్ళు. అది నిజమైన జ్ఞానం. తెచ్చుకొచ్చినప్పుడు మీకు ఒక బైబిల్ ఉండాలి, ఒక బుక్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి. బైబిల్ పోయడానికి నాకు బద్ధకం ఉంది, నిజడానికి బుక్ ఒకటి పెన్ను పెట్టాలి. ఏదో వస్తున్నాను, అది వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతుంది. ఏదో మనుషులు చూడడానికో మనుషులు ఉపయోగానికో కాదు, దేవుని యొక్క సన్నిధి పొందుకోవడానికి ప్రతి క్రైస్తవుడు ఒక బైబిల్తో పాటు ఒక బుక్ ఉండాలి, బుక్తో పాటు ఒక పెన్ ఉండాలి. అప్పుడే నువ్వు స్థిరమైన జీవితాన్ని పొందలేవు. లేకపోతే మాప్ ఆఫ్ జీవితం. ఇటు పురుషుడు కాదు, అటు స్త్రీ కాదు, మధ్యరకం అన్నమాట. మధ్యరకం వ్యక్తి, స్త్రీ కాదు, పురుషుడు కాదు. నిజం ప్రియుల, ఒకటి యేసయ్య దేనిచ్చుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చుకున్నాడు.
ఎందుకు కొన్నాడు? ఆయనలా ఉండాలని. ఎవరిలాగా? ఎవరిలా ఉండాలి? ఎవరిలాగా ఉండాలి? అమ్మలాగా, మా నాన్నలాగా కాదు. నన్ను సృష్టించిన దేవుడు. చాలా మంది అంటారు, అచ్చాడు అమ్మలాగే ఉంటాడురా, అచ్చాడు నాన్నలాగే ఉంటాడురా అంటారు ఈ లోకంలో కదా. ఎవరైనా పిల్లలు చూస్తే ఏమంటాం మనం? పుట్టినట్టు అడుగుతారు, మా అమ్మ పోలిక, మా నాన్న పోలిక, మా తాత పోలిక, మా సచ్చిన ముత్తాత పోలిక. కొంతమంది అంటారు, కళ్ళు నీవేనా, ముక్కు మాత్రం ఎవరితో వచ్చింది? ఎవరి పోలిక మీరు? మనందరము యేసయ్య పోలిక. ఆమేన్, ఆమేన్. మనందరం ఎవరి పోలిక? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్య పోలిక మనం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ఏంటి? ఆయన ఎలా నడిచాడో గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అలా నడవాలి. నడుస్తాను అని తీర్మానం చేసుకోండి. నీతో నేను నీతో కలిసి నీతో నీతో కలిసి విడిపించాడు రక్తంతో. ఆయన స్వరక్తం ఇచ్చిన మనల్ని ఎందుకు విడిపించాడు? ఒక 5 విషయాలు మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక 5 విషయాలు త్వరగా ఒక 5-6 విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. గట్టిగా చెప్పగలడు. మనల్ని పిలిచేవాడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నిన్ను ఎలా వదిలేస్తాడు? నిన్ను పిలిచినోడు నమ్మదగినోడు కదా, ఎలా విడిచిపెడతాడు చెప్పు? ఏంటి నమ్మకం లేనోడు పిలిస్తేనే అడడానికి వెళ్ళిపోతున్నామే. ఆడు కోసుకొని తింటాడో లేదు, ఏం నిలబెడతాడో తెలీదు, ఉంచుతాడో తెలీదు, ఏం చేస్తాడో తెలియదు, ఆడ వెనక నమ్మకం వెళ్ళిపోతున్నామే. నమ్మదగిన దేవుడు పిలిస్తే మీరు ఎందుకు రావట్లేదు తల్లి? మన దేవుడు నమ్మదగిన, మన దేవుడు, నా దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. నమ్మకమైన వాడు. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆయనతో సహవాసం చేశాడు. ఎవరితో? ఎవరితో? మనకెందుకు ఆయన రక్తం ఇచ్చాడంటే విడిపించాడంటే ఆయనతో పాటు నువ్వు సహవాసం చేయాలి, ఆయనతో పాటు నువ్వు ఉండడానికి, ఆయనతో పాటు నువ్వు జీవించడానికి, ఆయనతో పాటు నువ్వు బ్రతకడానికి. దేవునితో సహవాసం చేస్తే మనందరికీ తెలుసు, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే సమాధానం మన ఇంట్లో. సహవాసం మీన్స్ స్నేహం, నడవడం, కలిసి జీవించడం. లోకంలో సామెత ఉంటుంది, 6 నెలలు వారితో ఉంటే వారే వీరు. మనం ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళే వీరంట. మీకు తెలుసా? 6 నెలలు అవసరం లేదండి. ఏంటి 60 నిమిషాలు సినిమా చూస్తే వాళ్ళ మారిపోతాం. 6 నెలలు అవసరం లేదు. 6 నిమిషాలు ఇలా చూస్తాడు తెర మీద, ఈ కటింగ్ మారిపోతుంది. కటింగ్ మారిపోతుంది. ఇప్పుడు మీరే కాదండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసారా మీరు? అది ఎక్కడో చూస్తాడు, ఆళ్ళ నీడు ఉండాలనుకుంటాడు. కానీ యేసయ్య ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. యేసయ్య ఇలాగ ఉండాలని ఎప్పుడైనా ఆలోచించాం? యేసయ్య ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నాం కదా, ఫాలో అవుతున్నాం కదా. యేసయ్య ఇన్ని సంవత్సరాలు ఆయన వెనక నడుస్తున్నాం కదా. మరి ఆయనలాగా ఉండాలని ఎప్పుడెందుకు అనుకుంటున్నావా? ఒక బుక్ చదివితే బుక్లాగా ఉండాలనుకుంటాం, బుక్లో ఉన్న వ్యక్తిలాగా ఉండాలనుకుంటాం. ఒక సినిమా చూస్తే సినిమాలోనూ ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉండాలనుకుంటాం. ఒక వ్యక్తితో నడుస్తుంటే ఆ వ్యక్తిలాగా మనము కూడా ఉండాలనుకుంటున్నాం. ఒక సేవకుని చూస్తే సేవకుడిలాగా ఉండాలనుకుంటున్నాం. కానీ యేసయ్యని చూస్తున్న నీవు యేసయ్యలాగా ఎందుకు ఉండాలనుకోవట్లేదు? ఎందుకు ఆ ఆలోచన నీకు రావట్లేదు? ఒక మనిషితో స్నేహం చేస్తే మా ఫ్రెండ్ మాదిరి నేను ఉండాలి అనుకుంటాం. ఒక సేవకుడు సహవాసానికి, ఒక సంఘానికి వెళ్తే ఆ సేవకుడిలాగా ఉండాలనుకుంటున్నాం. ఒక టీవీలో సేవకుడు వస్తే ఆ సేవకుడిలాగా నేను మాట్లాడాలి, ప్రసంగం చేయాలి, పాట అనుకుంటున్నాం. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులను గొప్ప దౌర్భాగ్యం. యేసయ్యలాగా ఉండాలని ఎవరు ప్రయత్నం చేయట్లేదు. యేసయ్యలాగా ఉండాలని ఎవరు తపన పడట్లేదు. యేసయ్యలాగా జీవించాలని ఎవరు ఆశపడట్లేదు. ఒకరికి మించి ఒకరిలాగా ఉండాలి. నాలాగుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, యేసయ్యలాగా ఉంటేనే పరలోకం. డానియేల్ పాస్టర్ గారు లాగుంటే పరలోకానికి నువ్వు వెళ్ళలేవు.
యేసు మాదిరి మార్పు చెందితేనే నువ్వు పరలోకంలో నీకు సీట్ కన్ఫర్మేషన్. మనమేమనుకోండి తెలుసా, గుడ్డులో మెడ నయం కదండి, పూర్తిగా మారినాడు ఒక మనిషిని చూసి మారుతున్నాడు అంటే గొప్పతనం కాదు. మనిషిలాగా వాడేసినట్టు కటింగ్, వాడేసినట్టు సేవింగ్, వాడేసినట్టు డ్రెస్అప్ ఏంటిది? మనుషులు చూసి కాపీ కొడుతున్నావు కానీ యేసయ్యని చూసి కాపీ కొట్టట్లా. మనుషులు చూసి కాపీ కొడుతున్నావు. ఇప్పుడు ఏంటి, ఒకటి పేపర్ చూసి మనం రాస్తే మనల్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి. కాపీ చేసినట్టు అమ్మ కాపీ చేసావని నీవు అందరిలో తీసుకెళ్ళి మెడల్ చేస్తారా? ఏం చేస్తారు? డిబార్ చేస్తారు. ఏం చేస్తారు? మరి మనమందరం ఎవరైతే చెప్పండి చెప్పండి, ఒకళ్ళు చూసి కాపీ కొడుతున్నాం కదా, మరి మనమంతా ఎవరమైతే డిబార్ వ్యక్తులమే, ఒరిజినల్ వ్యక్తులము. కాకపోతే దొరకపోవడం బట్టి అలా బతికేస్తాను. డిబార్ చేసినాడు, ఆ కాపీ కొట్టినాడు దొరకలేదు అనుకో, ఏమైపోతాడు? ర్యాంక్ వచ్చేస్తుంది, పేపర్లో పడిపోతున్నాడు. డిబార్ వ్యక్తుల్లో పడుకోడు. దేవునికి పనికిరాదు. యేసును పోలి నడవాలి, యేసును పోలి జీవించాలి. ఒక వ్యక్తిలాగో ఒక స్థితిలా కాదు కదా. దేవుని స్వరూపములు మనం పుట్టించాలి. మనం ఎక్కడున్న ఆలోచన కాపీకోవాలి, యేసయ్య చూసి మనం చేస్తాం. మోషే, నేను ఈ ప్రజలతో నివసించాలనుకుంటున్నాను, జీవించాలనుకుంటున్నాను, వాళ్ళ మధ్యలో నాకున్నటువంటి ప్రతి గుణాన్ని వాళ్ళకి చూపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఒక మందిరాన్ని నిర్మించు. మనిషి చెప్పినట్టు కాదు, మనిషి ఇచ్చిన కొలతలు కాదు, మనిషి చెప్పినట్టు అలంకారాలు కాదు, నేను చెప్పినట్టు సంఘాన్ని నడిపించు. ఎంత గొప్ప మాట తెలుసా? నిర్గమకాండం 25 వచ్చిందో ఆ మాట రాయబడి ఉంటుంది. నేను వారిలో నివసించినట్లు దేవుడు కోరిక, అద్భుతమైన కోరిక ఏంటంటే నేను నీలో నివసించాలి. నీలో గట్టిగా చెప్పాలి. నాలో ఎవరు నివసించాలని గట్టిగా చెప్పండి. యేసయ్య నివసించాలి. ఏ దెయ్యము, ఏ జబ్బు, ఏ దురాత్మ, ఏ అపవాదు వాడి గుణాలు నాలో ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు నీలో ఏముండడానికి ఇష్టపడుతున్నాడండి? ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, ఈరోజు మీ ఇంట్లో నీలో యేసయ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ యేసయ్య పక్కన పెట్టేస్తున్నాం, ఎవరినో ఒక లోపల పెట్టుకుంటాం. ఒక డబ్బును, ఒక అందాన్ని, ఒక టాలెంట్ను, లేకపోతే ఒక అసూయను, ఒక ద్వేషాన్ని, ఒక కలహాన్ని లోపల పెట్టుకొని బతుకుతున్నాం మనం. నీ లోపల ఏముందంటే, మేడి పండు చూడు మేఘమయ్యుండు, పట్టి ఇప్పు చూడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మేడి పండు చూడు, చూడడానికి కనబట్లే, లోపలంతా బూడిద. సున్నము కొట్టిన సమాధులు. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, వాళ్ళు సున్నము కొట్టిన సమాధులు వలె ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి ఎలా కనబడుతుంది? నాలా కళ్ళగే కనబడుతుంది. కానీ లోపల ఉంది కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన ఆ పంపు కొట్టిన శరీరం. దేవుడు అంటాడు, నీలో అది ఉండడానికి వీలు. నేను నీలో నివాసం చేస్తాను. నేను నీలో నివాసం చేయడానికే నేను పిలిచాను. నీలో నివాసం చేయడానికే నీకు రక్తాన్ని కాచాను. నా విలువైన రక్తం నీ కొరకు చిందించాను. ఎందుకు తెలుసా? నీలో నివాసం చేయాలి. నీలో నివాసం చేయాలి. నీ ఇంట్లో ఉండడానికి చోటిస్తావా? ఇవ్వగలవా చోటు? యేసయ్యకి చోటు ఇవ్వగలవా?
ఎక్కడదండి చూపు? జక్కయ్య నీ ఇంట్లో ఉంటాను నేను, చోటిస్తావా అంటే జక్కయ్య ఏమన్నాడు? సంతోషంతో దిగి చేర్చుకున్నాడు అంటండి. ఎలా చేర్చుకున్నాడు? నువ్వు అంతకంటే గొప్పది అంటే మరి నేను ఉండాలంటే ఏం కావాలా? ఇల్లు ఖాళీగా ఉండాలా? మరి జక్కయ్య ఇల్లు ఖాళీగా ఉందా? అక్కడ చూడండి ఒకసారి జక్కయ్య గ్రంథం చూడండి. లూకా శుభవార్త 19:5 నుంచి ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటిలో ఈరోజు మీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాడు. ఎవరు అనుకుంటున్నారు? జక్కయ్యతో చెప్తున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట్లో నేను నివాసం ఉంటాను. ఈరోజు మనతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఈ ఆదివారం నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఆయనతో సహవాసం చేయాలి. నీ ఇంట్లో నేను ఉంటాను, నీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్తూ అనగానే అతడు త్వరగా దిగి చేర్చుకొనెను. రైట్ అక్కడ ఆపండి. ఇప్పుడు జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్యకి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ఏసైని అంటే దాని అర్థం ఏంటంటే ఏసైని చూడాలి, యేసులాగా మారాలి. భక్తులు కూడా పడరాశారు, యేసును చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయ, యేసు ఉండాలని, యేసులాగా నా ఆశయ, నన్ను యేసు అనే జక్కయ్యది. వెంటనే యేసయ్య వచ్చాడు, జక్కయ్యని రమ్మన్నాడు. జక్కయ్య వెంటనే దిగాడు. దిగి యేసయ్యని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. చేర్చుకునే ముందు ఒక చిన్న మాట అక్కడ ఉంది చూడండి. అక్కడ జక్కయ్యను యేసయ్య ప్రశ్నిస్తున్నాడు, మనసులో అడుగుతున్నాడు, నన్ను పిలిచావు కానీ నీ ఇల్లు ఖాళీ లేదు, నీ ఇల్లు ఏమి లేదు, ఖాళీ లేదు. అప్పుడు జక్కయ్యకి అర్థమైపోయింది, అవును కదా, నా ఇల్లు అంతా డబ్బుతో ఉంది, దురాశతో ఉంది, మోసంతో ఉంది, ఏంటి ఎవరి దగ్గర దోచుకున్నట్టుంది. ఇప్పుడు నా ఇంట్లో ఏం లేదు, యేసయ్యకి పెట్టడానికి ఖాళీ లేదు. ఒక్క క్షణం ఆగు
ప్రభు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంట్లో అన్నీ ఏం చేశాడు? ఖాళీ చేశాడు. పేదల దగ్గర తీసుకొని తిరిగి ఇచ్చాడు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇల్లును ఖాళీ చేస్తే దేవుని రక్షణ ఇంట్లో వస్తాయి. నీ ఇంట్లో దేవునికి వ్యతిరేకం ఏవైతున్నాయో అవి ఖాళీ చేస్తేనే దేవుని సన్నిధి ఇంట్లోకి వస్తుంది. మరి ఖాళీ చేయకుండా ప్రభు వచ్చి అంటే రాలేడు. వస్తానంటాడు కానీ రాలేడు. ఎందుకంటే ఆల్రెడీ నీ ఇల్లు ఫిల్ అయిపోయింది. మనం ఒక విషయం చూద్దామా? ఇక్కడ కుర్చీలని ఖాళీ అయిపోతే వచ్చిన వాళ్ళు కుర్చీ మీద ఎక్కడ కూర్చోగలరు? ఒకరు కుర్చీ మీద కూర్చోవాలంటే ఇంకొకరు ఏమవ్వాలా? ఖాళీ చేయాలి. అలాగే ఈ సింహాసనం అన్నీ ఫిల్ అయిపోతే ఈ సింహాసనం మీద వేసే ఎలా కూర్చోవాలి? కూర్చోవాలంటే ఈ సింహాసనం నుండి నువ్వు కొన్ని ఖాళీ చేయించాలి. జక్కయ్య దిగిరమ్మంటే వెంటనే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? దిగొచ్చాడు. ప్రభు నా ఇంటికి వచ్చి అన్నాడు. కానీ అక్కడ ఆ చూపుతోనే మాట్లాడాడు దేవుడు. ఆ చూపుతోనే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఎక్కడికి రావాలయ్యా? వచ్చే ప్రభా నువ్వు కూడా ఈరోజు అంటున్నావు కదా, వచ్చే ప్రభా మా ఇంటికి. ఏం పోయింది? మాటే కదా. మాట కాదు తల్లి. దేవుడికి రమ్మంటాం మాటతో కాదు, హృదయంతో. వచ్చేమంటావు కానీ ఇంట్లో ఖాళీ చేయవు. వచ్చేమన్నదాను నువ్వేం చేయాలా? ఇంట్లో వ్యతిరేకమున్నవన్నీ ఖాళీ చేయాలి. పాత ఉన్న స్థలములో ఖాళీ చేస్తే కొత్త వస్తాయి. పాతవి ఖాళీ చేస్తే గట్టిగా చెప్పాలా? పాత ఫ్రిడ్జ్ ఖాళీ చేసాడు అనుకో, కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది. పాత వస్తువులు ఖాళీ అయితేనే కొత్త వస్తువులకు. లేదంటే పాతవి కొత్త అన్నీ నేను వాడుకుంటానంటే మిక్సీ అయిపోతాయి. చాలా మంది పాతది కొత్తది ఏమవ్వాలా? కలిసిపోవాలనుకుంటారు. పాతది కొత్తది కలిసిపోతే ఆ తర్వాత వచ్చేది నువ్వు అలిసిపోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వేరు చేయడానికి ఏమవ్వాలా? అలిసిపోవాలి. కలిసిపోతే అలిసిపోవాలి. పాతది కొత్తది కలిపితేమో ఆ తర్వాత అవసరానికి దాన్ని వాడుకోవడానికి ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. అప్పుడు చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి కొత్తదంటూ నీ జీవితంలోకి రావాలంటే పాతది ఏమవ్వాలా? గట్టిగా చెప్పాలా? ఏమంటే మీకు అడుగుతాను అన్నమాట. కొల దగ్గర నీరు పట్టడానికి వెళ్తారు. పాత బిందె ఆ నీరు పట్టుకొని పాత బింది పాతదే కానీ నీరు అందులో పాత ఉంచుతారా? తల ఊపుతారా? నోరు ఉంచక మీరందరూ నాకు ఉంచినట్టే కనపడుతున్నారు. ఉంచుతారా? ఎంత బుర్రలేనోడైనా ఉంచడు కదండి. మరి మీకు ఉందా లేదా? ఎంత బుర్రలేనోడైనా పాత నిరుస్తావా? ఉంచుతావా? మరి ఇప్పుడు ఎలా ఉంచారు? పాత ఉండి పాత విషయాలు లోపల ఉండి వేసేయారా అంటే ఎక్కడికి వస్తాడు అక్క? ఇప్పుడు నీ ఇంట్లో కొత్త కార్యాలు ఎలా జరుగుతాయి? కొత్త కార్యాలు ఈ సంవత్సరం జరగాలంటే పాతవన్నీ అదే సులువుగా చిక్కుపెట్టిన పాపం విడిచిపెట్టాలి. జక్కయ్య అక్కడ నిలబడి ఒకటే అన్నాడు, ప్రభా నా ఇంటికి వచ్చే ముందు నా ఇంట్లో ఏవైతే నీకు వ్యతిరేకం ఇదిగో ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఖాళీ చేస్తున్నాను. తీసుకున్నది ఒకటే. ఇప్పుడు ఖాళీ చేసినప్పుడు ఎన్ని వెళ్ళిపోతాయండి? చెప్పండి గట్టిగా. తెచ్చినప్పుడు ఒకటే. ఇది చిన్న ప్లేస్ ఆవరించింది. కానీ ఇప్పుడు ఇచ్చినప్పుడు 4 ఇవన్నీ ఇచ్చారు. అంటే ఇది అంత ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఎంత వండరు తెలుసండి జక్కయ్య ఎంత వండరు అక్కడ, ఎంత అద్భుతమో. ఎందుకు జక్కయ్య ఇంట్లో యేసయ్య ఉన్నాడంటే యేసయ్యకి తెలుసు పిలవడము, జక్కయ్యకి తెలుసు పిలవడము తెలుసు, ఆశపడము తెలుసు, ఖాళీ చేయాలని కూడా ప్రిపేర్ అయిపోయాడు. దేవుడు ఏది ఖాళీ చేయమంటే అది ఖాళీ చేయడానికి అడగక ముందే ప్రిపేర్ అయిపోయాడండి జక్కయ్య. అంచేత జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి కూడా దేవుడు అడగక ముందే వదులుకోవడానికి ఇష్టపడు. చాలా మంది అడిగినా వదలు. దేవుడు అడిగినా అమ్మ నీళ్ళు ఇవన్నీ వదిలే అంటే వదిలేలా? ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తాను. ఆ పాస్టర్ గారు ఎప్పుడు వదిలేమంటాడు. ఆయన మాట్లాడితే చాలు వదిలేమంటాడు. అక్కడ చూడు చక్కగా ఏసీలు వెళ్ళి కూర్చోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకెవరు వదలమని చెప్పరు.
సంతలో చింతపండు నీవు ఎవరు చెప్పు? సంతలో చింతపండు నీవెవరు? నీకు వదలమని ఎందుకు చెప్తా? వదలమని చెప్తే మరి ఎందుకు విస్తరిస్తా? సంత వదిలిన తర్వాతే విస్తరిస్తాం. అది మాత్రం ఖర్చు. కాబట్టి మొట్టమొదటి దేవుడు ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. చెప్పండి, దేనికి పిలిచాడు? దేనికి పిలిచాడు? మీరందరూ ఈరోజు అందరూ మనం ఎందుకు వచ్చాం? ఎవరితో సహవాసం చేయడానికి? గట్టిగా 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 ఒక నిర్ణయించుకోండి. జక్కయ్యలాగా, యేసయ్యా నీతో పాటు నేను సహవాసం చేస్తాను, నాతో పాటు నా ఇంటిలో నువ్వు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నీ ఇంట్లో ఆయన ఉన్నాడు, ఆయనతో నువ్వు, నీతో పాటు ఆయన ఉన్నాడు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది ఎందుకు పిలిచాడో చూద్దాం. మొదటి తెస్సలోనికల మొదటి పత్రిక 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చక్కనైన మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్ తెచ్చినాడు, అది అండర్లైన్ చేసుకోండి. ప్రతి మాట కూడా అండర్లైన్ చేసుకోండి. ఒక 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు. దేవుడు మనల్ని పిలిచింది. మొదట సహవాసానికి పిలిచాడు. ఎవరి సహవాసానికి? గట్టిగా గట్టిగా. ఆ సహవాసంలో ఏముంటుంది? సమాధానం. ఆ సహవాసంలో ఏముంటుంది? మేలు. ఆ సహవాసంలో ఏముంటుంది? అభివృద్ధి. దేవుని సహవాసంలో మొదట ఉండేది ఏంటి? సమాధానము. ఏముంటుంది? ఏముంటుంది? సమాధానం. రెండవది మేలు ఉంటుంది. మూడవది అభివృద్ధి ఉంటుంది. ఇంకా దేవుని సహవాసంలో ఇంకా అక్కడ ఏముండవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పాటలు మాత్రమే ఉంటాయి. ఏమేమి చూద్దాం. తెస్సలోనికల మొదటి పత్రిక 4:7 చదవమా. పరిశుద్ధులగుటకే. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? మనల్ని ఎందుకు పిలిచాడండి? అయ్యా చెప్పాలి, అందరూ చెప్పండి. నేను పాపిని, నన్ను పరిశుద్ధంగా మార్చడానికి. నేను పాపిని, మరి మీరెవరో తెలియదు. యోహాను అంటాడు, మనందరము పాపము చేసి దారి తొలగున్నాం. మన పాపములను ఒప్పుకొని ఎడలా. అక్కడ అంటున్నాడు, నువ్వు పాపివి, నువ్వు పాప అంటలేదు, మనము పాపులు. ఇంక్లూడింగ్ మీ. ఎవరు ఆయన చెప్పిన? ఆయన పరిశుద్ధుడైన యోహాను. పరిశుద్ధుడైన యోహాను అంటాడు, అందరినీ కలుపుకొని చెప్తున్నాడు, నేను కూడా మన పాపములను ఒప్పుకొని ఎడలా. మనమైతే ఏమంటుంది? నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి. మరి నేనెవరో? నీతిమంతుడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యోహాను అంటున్నాడు, మనము మన పాపములను ఒప్పుకొని. మనం ఏం చేయాలంట? మీరే కాదు ఆయన పాపులు, నేను కూడా పాపిని అంటున్నాడు పరిశుద్ధుడైన యోహాను. పరిశుద్ధుడైన యోహాను ఏమంటున్నాడు తెలుసా? మీరే కాదు, నేను కూడా. ఇప్పుడు మనందరం ఏం చేయాలా? పాపాన్ని మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా. చదవం ఒకసారి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనల్ని అపవిత్రులుగా ఉండడానికి ఎప్పటికి ఎలాగే ఉండిపోవాలని దేవుడు మనల్ని పిలవలేదండి. పిలిచి దేవుడు మన పవిత్రులుగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి ఒక కొడుకు పుట్టాడు అనుకో. ఆ కొడుకు ఎప్పటికీ అజ్ఞానంగా ఉండిపోతారు. తల్లిదండ్రులు ఆనందిస్తారా? ఏమండి, 20 సంవత్సరాలు వచ్చిన ప్యాంట్ జారిపోయి సీముడు కారిపోతుంటే అబ్బా నా కొడుకు ఎంత గొప్పోడు అంటారా? అంటారా? 20 సంవత్సరాలు వచ్చిన పోనీ 1 సంవత్సరంలో ప్యాంట్ జారిపోతుంది, సీముడు కారిపోతుంది, పర్లేదు అంటారు. ఆ 1 సంవత్సరం కూడా ఇప్పుడు లేదు. ఏంటి పుట్టిన వెంటనే ఏంటి పెద్ద ప్యాంట్లు తొడిగేస్తున్నారు. పుట్టిన వెంటనే ప్యాంట్లు జట్లు మొత్తం అన్నీ ఏంటి
ఆడికి ఒక హీరోలో తయారు చేసేస్తున్నారు. నా కొడుకు పుట్టిన దగ్గర నుండి ఎలా ఉండాలా, ఎలా ఉండాలి చెప్పండి? హీరో మాదిరి ఉండాలి. ఆడు పెద్దగా హీరో అయిపోతాడు కదా, నిజం. అప్పుడు ప్యాంట్ జారిపోతున్నా, సీముడు కారిపోతున్నా సంతోషమే. ఒక సంవత్సరం వరకు పర్వాలేదు. సంవత్సరం తర్వాత ప్యాంట్ జారిపోతుంటే ఎత్తుకోలేడు అనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? చెప్పాలి చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? నవ్వుతారు, హేళన చేస్తారు. ఆడిని నవ్వడమే కాదు, ఆడిని కన్నా తల్లిదండ్రులకు కూడా చూసి నవ్వుతారు. నిజం. అంతేనా? దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు, పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని ఏం చేయడానికి? గట్టిగా చెప్పండి. మొట్టమొదటి అది సహవాసం చేయడానికి పిలిచాడు. రెండవది పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు. మూడవది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు. ప్రైజ్ ది లార్డ్. మూడో విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. మనము స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. అంతేకాని ఒక దగ్గర బానిసలుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. అపవాది చేతిలో బానిసలుగా ఉండడానికి పిలవలేదు. ఆ కష్టాలకు మళ్ళీ బానిసలుగా ఉండడానికి పిలవలేదు. ఆ దెయ్యానికి బానిసగా ఉండడానికి దేవుడు పిలవలేదు. అన్నిటి చేతుల నుండి దేవుడు మనల్ని పిలిచాడు. దేని నుండి? స్వతంత్రులుగా ఉండడం. దేనికి? గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి స్వతంత్రులుగా ఉండడం పిలిచాడు. కానీ వాళ్ళు చేసిన దోషాలు బట్టి మరలా బానిసలు అయిపోతుండేవారు. ప్రతిసారి బానిసలు అయిపోతుండేవారు. మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దగ్గరికి వచ్చి వాళ్ళని విడిపించి మళ్ళీ స్వతంత్రులుగా చేస్తుండేవాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం నుంచి చూద్దాం. ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలా ప్రకటించును, ఇశ్రాయేలు దేవుడని సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చింది. ఐగుప్తుని చేతిలో నుండి, మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చింది. మీ దేవుడైన యెహోవాను నేనే. అబ్బా, ఎన్నిసార్లు విడిపించాలా? ఎన్నిసార్లు విడిపిస్తున్నాను చెప్పు? ప్రతిసారి విడిపిస్తున్నాను. విడిపించిన సార్లు స్తోత్రం ప్రభా, ఇక వెనక్కి వెళ్ళను అంటున్నావు. విడుదల వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోతున్నావు? మారిపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలంతే. దేవుడు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు బాధ మొరపెట్టేవారు. ఆ మొర విని దేవుడు ఏం చేసేవాడు? విడిపించేవాడు. విడుదల వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు వ్యక్తులు అయిపోతుండేవారు. చూడండి, చాలామంది ఈరోజు చాలామంది సంఘంలో ఏంటి, బాధ వచ్చినంత వరకు ఒకలాగా దేవుడి సంఘంలో ఉంటారు. బాధ విడుదల అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకే తెలియదు. దేవుడు అంటున్నాడు, చూద్దాం 7వ వచనంలో, మిద్యానీయుల వలన బాధను బట్టి యెహోవా ఇశ్రాయేలు వద్దకు ఒక ప్రవక్తనొకరిని పంపాడు. చూసారా, దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పంపాడు. మనం బాధపడుతుంటే మన బాధను చూడలేక, మన కన్నీరు దేవుడు చూడలేక మన దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్తే దేవుని వాక్యం. వాక్యం ఆ రోజు వాళ్ళ దగ్గరికి ప్రవక్తలు పంపించాడు. ఈరోజు మన దగ్గరికి వాక్యాన్ని పంపించాడు. బాధలో ఉన్నప్పుడు విన్నంత వాక్యము ఇప్పుడు బాగా తిన్నప్పుడు వినలేవు కూడా. బాధలో ఉన్నప్పుడు అప్పుడు దేవుని మాట విన్నట్టు ఇప్పుడు వింటావా? బాధలో ఉన్నప్పుడు విన్నారు వాళ్ళు.
ప్రవర్తన కల్పించి ఒకటే ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా. ఈరోజు బాధలో వచ్చిన తల్లి, తండ్రి, తమ్ముడు, నువ్వు ఎంత బాధపడుతున్నావు? ఎక్కడైతే బందీగా అయిపోయావు? ఏ విషయంలో నేను బంధించేస్తున్నా? అప్పుల్లో బందీగా అయిపోయావా? రోగంలో బందీగా అయిపోయావా? సమస్యల్లో బందీగా అయిపోయావా? ఎక్కడ బందీగా అయిపోయావో? చాలామంది ఈరోజు క్రైస్తవులు, యవన పిల్లలు ఏంటి సెల్ ఫోన్కి బందీ అయిపోతున్నారు. సెల్ ఫోన్కి బందీ అయిపోతున్నారు. ఎస్, నిజం. సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళ జీవితము గడట్లేదు. సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళ జీవితం గడట్లేదు. ఒక అరగంట తిండి ఏంటి, 2 రోజులు తిండి లేకపోయినా బతకగలరు. ఇప్పుడు అరగంట సెల్ చేతిలో లేకపోతే బతకలేకపోతున్నారు. ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి. 2 రోజులు మీ పిల్లలు తిండి పెట్టడం మానే అలా ఉండిపోతారు. కానీ అరగంట చేతిలో సెల్ అటు వచ్చినా ఇటు వచ్చినా, అటు తిరిగినా ఇటు తిరిగినా ఆ సెల్ చూడాలి. చూడకపోతే ఏమైపోతారు? నేను చూశాను, వాడు ఎంతే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాక్యం అవుతుందా సెల్ ఏమనంటే ఎట్లా ఇవ్వాలనుకుని అక్కడే కొట్టేస్తున్నాడు. అమ్మ దేని గురించి? సెల్ గురించి. చిన్న చెప్పండి, సెల్ గురించి కొట్టేస్తాడు. అలా సెల్ గురించి కొట్టేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమైన మాట్లాడవా. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు, మాట్లాడే. దేవుడా నాతో మాట్లాడు.
ఏ బాధలో ఉన్నావో అన్నిటి నుండి విడుదల చేయడానికే దేవుడు పిలిచాడు. ఈరోజు ఏ బాధతో వచ్చావో చెల్లి, తల్లి, తమ్ముడు, ఎడిట్ అయిపోయి ఉన్నా, చాలా మంది జీవితాల్లో నేను చూస్తాను, వింటుంటాను చర్చకొచ్చిన వాళ్ళని చెప్పడం నేను కాదు, బయట వాళ్ళు చెప్పడం వింటున్నాను, చర్చకొచ్చిన వాళ్ళు కూడా చెప్పడం వింటున్నాను. మా అబ్బాయి సెల్ ఫోన్లో గేమ్ ఆడి 12 లక్షల రూపాయలు ఉంటాయి. మన చర్చలో ఉన్నారు ఎవరు 12 లక్షలు సెల్ ఫోన్లో గేమ్ ఆడి. నానా జాగ్రత్త, సెల్ ఫోన్లో గేమ్లు ఆడి 12 లక్షలు. సెల్ ఫోన్లో గేమ్లు ఆడి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 3 లక్షలు. సెల్ ఫోన్లో గేమ్లు ఆడి అండి ఒక కుటుంబం 1 లక్ష. ఆ 12 లక్షలు ఆడినోడికి ఫ్యామిలీ ఉంది, ఈ 3 లక్షలు ఆడినోడికి వీడికి కుటుంబం, ఈ 1 లక్ష ఆడినోడికి వీడికి ఫ్యామిలీ. మీలో ఎంతమంది దొంగలు ఉన్నారు? అలాగే బందీ అయిపోయారు, ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు. ఏం చేయాలి ఏంటి? కొడుకును కొడుతుంటే తల్లిదండ్రులు ఊరుకోగలరా? కొడుకును పిల్లి పెట్టి రోడ్డు మీద ఈడుస్తుంటే ఏ తల్లిదండ్రులు ఊరుకోగలరండి? కడుపు మాడుచుకొని అప్పు చేసి ఏం చేస్తున్నారు? కడుతున్నారు. ఏవయ్యా నీకు కొంచెమైనా కనికరం లేదు? ఆ ముసలి తల్లిదండ్రులు అంత బాధ పెడుతున్నావు, నీ మీద ఆధారపడేవారిని అంత బాధ పెడుతున్నావు. అమ్మాయిలు షాకింగ్ రాత్రి 12 గంటలు ఏమొచ్చిందంటే నీకు? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారే నీ తల్లిదండ్రులు. నా కూతురు ఒక ప్రయోజకురాలు అవుతుంది, నా పేరు నిలబెడుతుంది, నా కుటుంబాన్ని నిలబెడుతుంది అంటే నీకేం పనికి మళ్ళీ పని వచ్చింది? వాడెవడో ముక్కు తెలియదు, మొహము తెలియదు, ఆ పనికి మళ్ళీ చాటింగ్ లేదు. నీ జీవితంలో మోసం చేసేవాడు, నీ బ్రతుకు నాశనం చేసేవాడు, నీ తల్లిదండ్రులకి దూరం చేసి, నీ ఆనందాన్ని నీకు దూరం చేసి, నీకున్న ప్రతి పరిస్థితిని దూరం చేసిన ఆడితో నీకు చాటింగ్ లేదు. నీకు సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చారో తెలుసా? నీ తల్లిదండ్రులు నా పిల్ల బాగుపడుతుంది. ఎస్, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నా పిల్లలు బాగుపడ్డారన్న వాళ్ళు ఒక్కడు లేడు. ఇది గంటముఖంగా నేను చెప్పగలను, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్పగలను. నేనేం గొప్పవాడిని చెప్పలా. సెల్ ఫోన్ వచ్చాక నా పిల్లలు బాగుపడ్డారని ఒక్క తండ్రి ఒక తల్లి చెప్పలేదండి. ఎందుకంటే అదంతా అపవాది వేసిన వలలు, ఆ బంధకాలు. వలది వల భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య. ఇన్నాళ్ళు భయంకరమైన పాపం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి పాపం చేయాలి, కానీ ఇంట్లో ఉండే పాపం చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పాపం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు ఎదురుగా పెట్టే పాపం చేయొచ్చు. తల్లిదండ్రులు చూస్తుండగానే అంటారు కదా, లోకంలో ఒకటి ఉంటుంది, కళ్ళు మూసి జల్ల కొడుతున్నాడు అంటారే, అదే ఈ సెల్ ఫోన్. తల్లిదండ్రులు పాపం అమాయకంగా నా కూతురు నా కొడుకు చదువు తురించేస్తున్నాడు అనుకుంటున్నామే, వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? రేపు నువ్వు కుమిలి ఏడవాలి, ఆ నా జీవితాన్ని బాగు చేస్తాడు నా కొడుకు నా కూతురు అని నేను అనుకుంటే, రేపు వాళ్ళని చూసి మనం ఏం చేయాలో? కుమిలి ఏడవాలి ప్రియుల. అలా ఉంచుతావు తల్లి. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంతో ఆధారపడతారు.
నీ తల్లిదండ్రులు ఎంతో మీద నీ మీద ఆశ పెట్టుకున్నారు. నీ తల్లిదండ్రులు నువ్వే ప్రాణమని బ్రతుకుతున్నావు. నీ తల్లిదండ్రులకు నువ్వు తప్ప వేరే వారు లేరని బ్రతుకుతున్నారు. అలాంటి తల్లిదండ్రులు మోసం చేయొచ్చా? మోసం చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఈ పరిస్థితి ఏంటో గమనిస్తున్నా. పిల్లల తల్లిదండ్రుల మీరు కూడా మన పిల్లలకి ఎలాగొస్తుందంటే మనం నేర్చుకుంటేనే వస్తుంది. మనం నేర్చుకోకుండా వస్తుందండి అంటారేమో. మనం సెల్ ఫోన్ పెడతారు. మనం చేసిందే ప్రతిదీ కూడా మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకున్నది. పిల్లల మీద తప్పు కాదు, మన మీద కూడా తప్పు. వాడు ఆడుతున్నప్పుడు ఒక దెబ్బ ఇవ్వు, నువ్వు వాడు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ కొట్టవు. ఎందుకు కొట్టవంటే అప్ప నాకే పుట్టాడు బంగారు కొడుకు. మరి ప్రపంచంలో ఎవరికి కొడుకు పుట్టలేదు, ఎవరికి పిల్లలు పుట్టలేదు, నీకే పుట్టారు. పుట్టినప్పుడే వాడు తప్పు చేసినప్పుడు ఒకటి చెంప మీద ఒకటి వేస్తే రెండో రోజు వాడు తప్పు ఆ తప్పు చేసినప్పుడు పర్లేదులే, అంత పిల్లలు అవజం ఉన్నారు, నా పిల్లలు ఉంటే తప్పు అనుకున్న ఆ రోజు నవ్వుతూ వదిలేవు. ఈరోజు నీకు ఏడిపిస్తాడు. కాబట్టి ఏ బంధకాల్లో ఉన్నావు ఈరోజు? ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని బంధకాల్లో ఉన్నావేమో. ఒకసారి ఊబులో పడిపోయి దాని నుండి బయటికి రాలేకపోతున్నావు. ఆ వల్లో పడిపోయి వల్ల నుండి బయటికి రాలేకపోతున్నావు. ఆ ఉచ్చులో పడిపోయావు, అందులో నుండి బయటికి రాలేకపోతున్నావు. ఎవరిని విడిపించమని ఎవరిని అడగలేకపోతున్నావు. ఇప్పుడు వరకు నేను మంచిదానిగా బ్రతుకుతున్నాను కదా, ఒకవేళ ఇది చెప్తే అందరు నేను ఎలాంటి దాన్ని అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నీ జీవితం నాశనంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను విడిపించడానికి ఒక ప్రవక్తను పంపించాను. నేను ఈరోజు అడుగు నన్ను విడిపించమని. యేసయ్య నేను విడిపించడానికి సిద్ధంగా, నేను విడిపించబోతున్నాడు. ఎలా విడిపించబోతున్నాడు తెలుసా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించేది. ఈరోజు అక్కడ అంటున్నాడు, ఒకసారి చదువుదాం. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని నేను రప్పించాను. మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి దాసుల గృహంలో బంధింపబడిన మిమ్మల్ని తోడుకొని వచ్చాను. నిజంగా ఈరోజు ప్రియులరా, చక్కనైనటువంటి మన మార్గం ఏంటో తెలుసా? ఈరోజు మన కళ్ళెదుటిగా కనబడుతుంది. దేవుని తీర్పు భూమి మీదకి వచ్చేసింది. ఎలా వచ్చింది పాస్టర్ గారు అంటారా? మొట్టమొదటి తీర్పు ఎక్కడ బయలుదేరుతుందో తెలుసా? మన సంఘంలో నుండేనంట. దేవుని సంఘంలో నుండి బయలుదేరుతుంది. మన సంఘం అంటే ఇక్కడ ఈ సంఘం అనే కాదు, దేవుని సంఘంలో నుండే బయలుదేరుతుంది. ఫస్ట్ మొట్టమొదటి తీర్పు దేవుని పిల్లలకేనంట. మొన్న చూసారా ఏంటి? అమెరికాలో ఆ పట్టణం కాలిపోయింది. ఎలాగా? భయంకరంగా కాలిపోయింది. ఏ పట్టణం అది? లాస్ ఏంజిల్ పట్టణం. ప్రపంచానికే ఒక మాణికం. దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఆ పట్టణం. ఆ పట్టణం ఎప్పుడైతే పాపముతో నిండిందో, దేవుని ప్రజలను చూడలేదు దేవుడు, క్రైస్తవుడని చూడలేదు. ఈరోజు అనేక మంది మనకెందుకు ఏలం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవులేంటి మీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంచేతనే అని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలను చెప్పుకొని పాపానికి బానిసలు అయిపోయినప్పుడు దేవుని ఒక్కరిని అక్కడికి ఎవడు నిప్పంటించలేదు, ఎవడు బాంబే లేదు, ఎవడు కావాలని అగ్గిపెట్టలేదు. కానీ పట్టణం ఏమైపోయింది? కాలిపోయింది. నిన్న యోధా ఇశ్రాయేలు దేశం 3,000 ఎకరాలు 3,000 ఎకరాలు అగ్నితో ఆహుతైపోయింది. లక్షల ప్రజలు భయంకరమైన స్థితిలో పడిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటి వరకు? కౌంట్లెస్. వాళ్ళు చెప్తున్నారు ఎంతమంది అని.
కానీ అందం 3000 ఎకరాలు కాలిపోయినప్పుడు ఎన్ని జీవులు చచ్చుంటాయో, లక్షల ప్రజలు, లక్షల జీవులు. ఏ పట్టణం అది? ఇశ్రాయేలు దేశం. ఎవరిది అది? దేవుని ప్రజలు. తీర్పు ఎక్కడి నుండి మొదలైంది తెలుసా? దేవుని ఇంటి నుండే మొదలవుతుంది. ప్రియులారా, మనమే కరెక్ట్గా లేకపోతే మొదటి తీర్పు మనకే. ఆమోసు గ్రంథంలో చెప్పాడు. ఆమోసు గ్రంథంలో మొదటి అధ్యాయం మీరంతా చదవండి. 2వ అధ్యాయం వరకు 8 మందికి తీర్పులు. 8 మందికి. చూద్దాం ఒకసారి త్వరగా 2 మాటలు చదువుకుని ముగిద్దాం. ఆమోసు గ్రంథం ఎవరైనా తీసినట్లయితే 3వ వచనం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి పట్టణం దమస్కో పట్టణాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు. 2వ పట్టణం గాజా పట్టణం. 3వది చూడండి, 3వ వచనం, 6వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 2వ అధ్యాయంలో 1వ వచనం, 4వ వచనం, 6వ వచనం. 8 పట్టణాలకి దేవుడు గొప్ప తీర్పు ఇవ్వబోతున్నాడు. అందులో ఇశ్రాయేలు దేశం కూడా తీర్పు పొందబోతుంది. మరి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు వదిలేవచ్చు కదండి, దేవుడి పిల్లలు కదండి. కాదు, తప్పు చేస్తే నీవు ఒకటే, నేను ఒకటే. దేవుడికి తారతమ్యం దేవుడికి తారతమ్యం లేదు ప్రియులారా. మనకైతే తారతమ్యం. ఒక టీచర్ అయిందనుకోండి, వాళ్ళ పిల్లలు కొట్టదు, పక్కల పిల్లలు కొట్టేస్తారు. మరి వాళ్ళ పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ టీచర్ ఏం చేయాలి? కొట్టాలా లేదా? కానీ దేవుడు అలాంటి వాడు తెలుసండి. అందరూ ఒకటే, నేను పాస్టర్ని, నీ విశ్వాసని అని దేవుడు చూడు. తప్పు చేస్తే నీకు నాకు ఒక్కలాగే తొక్కలోడు కొడతాడు. తప్పు చేస్తే ఎవరికైనా తొక్కలు వేసిపోతాయి. పాస్టర్ అని లేదు, విశ్వాసాన్ని లేదు. ఇంకంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? విశ్వాసుల కంటే పాస్టర్లకు ఎక్కువ తొక్కలు లభిస్తాయి. ఇది సత్యం. చూడండి, మొదటి పట్టణం ఏంటి? గాజా పట్టణం, దమస్కో పట్టణం. 2వ 6వ వచనం గాజా పట్టణం. 3వ 9వ వచనం తూరు పట్టణం. 4వది 11వ వచనం ఏదేము పట్టణం. 5వది 13వ వచనం అమ్మోనియుడు పట్టణం. 6వది మోయాబు పట్టణం. 7వది ఎవరండి? గట్టిగా చెప్పాలి. ఇదే ఆత్మీయ క్రైస్తవులు గర్వంతో మాట్లాడుతున్నాం కదా. నేను ఆత్మలో అంతోడిని, ఎంత కోడినని, నాకు అంత బైబిల్ తెలుసు, ఎంత బైబిల్ తెలుసు, నేను ప్రార్థన చేస్తే భూమి కంపించిపోద్ది అంటున్నారే ఆ గర్వంగా. ఇలాంటి వాళ్ళకి కూడా శిక్ష. యూదులంటే ఆత్మీయ క్రైస్తవులు. రైట్. 3వది చివరికి ఎవరికి? ఇశ్రాయేలు. ఇక్కడ అన్నాడు, చూసారా ఏమన్నాడు చెప్పండి? 3-4 సార్లు అన్నాడు. ఈ 3-4 ఏంటో తెలుసా? 3+4 ఎన్ని? 7 బైబిల్లో సంపూర్ణం. అంటే వాళ్ళ దోషాలు ఏమయ్యాయి? సంపూర్ణమైపోయి. భూమి మీద దోషం రాకడ సమీపం అయిపోయింది. అక్క రేపు ఎల్లుండి అవతలప్పుడు అనుకోకు, ఎప్పుడు వస్తుంది అనుకోకు, ఆల్రెడీ సిద్ధం అయిపోయింది. యేసయ్య రాకడ సిద్ధమైపోయింది. నువ్వు సిద్ధపడు. ఎవరిని వదలడు దేవుడు, ఎవరిని వదలడు. తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏంటి దేవుడు వదలడు. కాబట్టి ఆ దేవునికి ఇప్పుడే మనం ఏమైపోలాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవునికి మనం అయిపోవాలంటే దేవునితో సమ్మతించి ఏం చేయాలా? నడవాలి. అంచేత ఆయనతో నడవడానికి మనం అనిపించాలి. ఈ తీర్పు నుండి విడిపింపబడాలని కోరుకుందా? ఎంతమందికి ఉంది? ఈ తీర్పు నుండి నేను విడుదల పొందాలి, నేను పొందాలి, నా కుటుంబం పొందాలి. నేను ఒక్కదాన్ని వెళ్తే సరిపోదు, నేను నా సంఘం విడుదల పొందాలంటే మొదటి ఏంటో తెలుసా? ఆయనతో మనం సమ్మతించి నడవాలి, సహవాసం చేయాలి. 2వది ఆయన ఎలాగ పరిశుద్ధులుగా ఉన్నాడో మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. 3వది మనల్ని విడిపించిన దేవుడు మనం స్వతంత్రులుగా ఉండడానికి విడిపించాడు. మళ్ళీ ఎవరికో మనం బానిస అవ్వకూడదు. దేనికి మళ్ళీ బానిస? ఒకనప్పుడు బానిసలమే,
తాగుడుకు బానిస, జోదముకు బానిస, విచారానికి బానిస, అన్ని విషయాల్లో బానిసలుగా ఉన్నాం. కానీ దేవుడు విడిపించిన తర్వాత మరలా దానికి బానిసలుగా అవ్వకూడదు. దేనికి బానిస నువ్వు? ఈరోజు దేవుడు ఆ బానిసత్వం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అదే ఆమోసు గ్రంథం చివరిలో అన్నాడు. చూద్దాం 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం. ఒక దినం రాబోతుంది తల్లి, దేవుని కొరకు ఎదురు చూసే వారందరినీ, పడిపోయిన సంఘాలని, పడిపోయిన కుటుంబాలని, పడిపోయిన గుడారాలను దేవుడు తిరిగి లేపబోతున్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు లేపబోతున్నాడు. పడిపోయిన నీ సంఘాన్ని దేవుడు లేపబోతున్నాడు. పడిపోయిన నీ గ్రామాన్ని దేవుడు లేపబోతున్నాడు. పడిపోయిన మన దేశాన్ని దేవుడు లేపబోతున్నాడు. పడిపోయిన ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు దేవుడు లేపబోతున్నాడు. ఒక దినం రాబోతుంది. ఏ దినం అది? నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకునే దినం. నువ్వు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడే దినం. నువ్వు దేవుడి సన్నిధిలో ఏదైతే తప్పు చేసావో దాన్ని విడిచిపెట్టే దినం. ఆ దినం ఏం చేస్తాడు తెలుసా? పడిపోయిన వారందరినీ తిరిగి దేవుడు, పడిపోయాను ప్రభా, నువ్వు విడిపించావు, కానీ మరలా నేను, నువ్వు మమ్మల్ని విడిపించావే, మా కుటుంబాన్ని విడిపించావు, కానీ మళ్ళీ మేము పడిపోయాం ప్రభా, మా కొరకు నీ రక్తం ఇచ్చి విడిపించావు ప్రభా, కానీ రక్తంలో కడగబడ్డాం, మళ్ళీ లోకంలో పడిపోయాను ప్రభా, మళ్ళీ జోదంలో పడిపోయాను ప్రభా, మళ్ళీ వ్యభిచారంలో పడిపోయాను ప్రభా, మరలా దొంగతనంలో పడిపోయాను ప్రభు, మరలా తాగుడులో పడిపోయాను ప్రభు, మరలా అబద్ధంలో పడిపోయాను ప్రభు, మరలా గోతిలో ఈరోజు మనం ఒప్పుకుంటాం. నిజం ప్రియ, దేవుడు మనం పిలిచిన పిలిపెందుకు? ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనలాగా పరిశుద్ధులుగా నువ్వు ఉంటే, నువ్వు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడితే, దేవుడితో కలిసి జీవించడానికి ఇష్టపడితే, పడిపోయిన జీవితం ఇప్పటి వరకు ఏదైతే పడగొట్టుకుందో తిరిగి దేవుడు లేపబోతున్నాడు. ఎవరిని వదిలే దేవుడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు, ఒప్పుకున్న వాడిని లేపుతాడు. తప్పు చేసేవాడిని గట్టిగా, తప్పు చేసి మీ అమ్మా నాన్న దగ్గర తప్పించుకోవచ్చు, తప్పు చేసి నీ సంఘం దగ్గర తప్పించుకోవచ్చు, తప్పు చేసి నీ పాస్టర్ గారి దగ్గర తప్పించుకోవచ్చు, తప్పు చేసి ప్రపంచాన్ని కళ్ళు కప్పచ్చు, కానీ తప్పు చేసి యేసయ్య కళ్ళు కప్పలేదు. ఎందుకంటే భూమి అంతటా ఆయన కలుదృష్టి ఉంది. నువ్వు ఎక్కడ అరటిపండు తిన్నా ఉందో, అక్కడ తిన్నా ఉందో, అక్కడ తిన్నా. ఒకసారి ఒక టీచర్ అంట పిల్లలందరికీ, మరి మీరందరూ చాక్లెట్లు తీసుకోండి, ఎవరు తినని స్థలంలో తినేసారండి అన్నదంట టీచర్. అందరూ వెళ్ళిపోయారట. ఏమండి, గోడ పక్కలో ఒకటి తినేస్తున్నాడట, తలుపు పక్కలో ఒకటి తినేస్తున్నాడట, బెంచి కింద కూర్చొని ఒకటి తినేస్తున్నాడట, బెంచి పక్కన వెళ్ళి కూర్చొని ఎవరు చూడకుండా తినేస్తున్నాడు. అందరు తినేసి వచ్చారట లోపలికి. టీచర్ అడిగారట, ఎంతమంది చూడకుండా తిన్నారన్నాడు. అందరూ తినేసాను అన్నారట. ఎవరు చూడలేదంటే ఎవరు చూడలేదు నేను తిన్నట్ట. ఒక అమ్మాయి మాత్రం ఒక చాక్లెట్ పట్టుకుందంట. టీచర్ నేను తినలేకపోయానంట. ఏ అలా తుప్పల్లోకి వెళ్ళి తినేసా కదా. టీచర్ అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా మా అమ్మ చెప్పింది దేవుడు ఎక్కడైనా ఉంటాడని. మా అమ్మ చెప్పింది, మా అమ్మ నాకు నేర్పింది చిన్నప్పుడు. ఏంటో తెలుసా? అమ్మ నీతో ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు. టీచర్ నాకు ఎక్కడికి వెళ్ళిన దేవుడు అంటాడు. కాబట్టి ఆ తుప్ప దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. నేను కూడా తినాలనిపించింది, కానీ మా అమ్మ చెప్పిన జ్ఞాపకం వచ్చింది, దేవుడు ఎక్కడ కూడా ఉన్నాడు. ఎవరు చూడని స్థలంలో తినమన్నారు కదా, అంచేత దేవుడు చూస్తున్నాడు, నేను ఎలా తినేయగలను. మనమైతే ఏమంటాం, అది కామన్ రా, దేవుడు చూడలేదు, తినేరా. కానీ చూడండి ఎంత భయమో చూడండి. దేవుడు కనుదృష్టి అన్ని దగ్గర ఉంది. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు, ఒప్పుకున్నోడికి విడుదల తప్పదు. తప్పు చేసిన వాడికి ఒప్పుకున్న వాడికి నీకు విడుదల కావాలా, శిక్ష కావాలా? లేచి నిలబడండి. మన పాపాన్ని మనం ఒప్పుకుందాం. ఒక్క నిమిషం మనం ఇశ్రాయేలు ప్రజల్లో, యోధా ప్రజల్లో కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు.
ఒప్పుకోవడం అంటే ఆయనతో నడుస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని ప్రభు సన్నిధిలో రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా 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 ఒక్క నిమిషం అలాగ రెండు చేతుల పైకెత్తి ఒక్క నిమిషం అలాగ రెండు ప్రభు సన్నిధిలో ప్రభు నేను జారిపోయాను, నేను దిగజారిపోయాను, నేను మొదట చేసిన ప్రార్థన చేయలేకపోతున్నాను, మొదట నీతో ఉన్నటువంటి సహవాసం నేను ఉండలేకపోతున్నాను, మొదట చేసిన వాక్యం చదవలేకపోతున్నాను, మొదట ఎంత ఆత్మగా దేవుని సన్నిధికి వచ్చేదాన్ని ఇప్పుడు రాలేకపోతున్నాను ప్రభు. అయ్యా నేను పడిపోయానయ్యా, నిజంగా నేను పడిపోయాను ప్రభు, నిజంగా నేను పడిపోయాను ప్రభు. దయతో నన్ను పడిపోయిన పరిస్థితి నుండి లేపు ప్రభు. పడిపోయిన గుణాలను లేపే దేవుడు. ఏ జీవితంలో పడిపోయావో సహోదరి సహోదరు, దేవుడు నిన్ను లేపబోతున్నాడు. రెండు చేతులపై జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అవునయ్యా పంపండి, దేవాన్ని నా చేయి పట్టుకుంటాను. నేను జారిపోతున్నాను, జారుడు చేపలాగా జారిపోతున్నాను. అయ్యో అప్పుడులా సహవాసం నాకు లేదు, అప్పుడు లాంటి ఆరాధన నాకు ఇప్పుడు లేదు, అప్పుడు లాంటి వాక్యం నేను చదవలేకపోతున్నాను. దేవా నీ సన్నిధిలో అప్పుడులాగా నేను ఉండలేకపోతున్నాను, ఉపవాసాలు చేయలేకపోతున్నాను. అప్పుడు లాంటి పరిస్థితి నాకు లేకుండా పోయింది ప్రభు. పడిపోయిన ప్రభు నీ తప్పు నువ్వు లేపబడతావు. మనం శిక్షణ మనం ఒప్పుకున్నాడు, మన పాపం మనం ఒప్పుకొని నేను ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులను మనం విడిపించబోతున్నాడు. ఒప్పుకుందాం. మన మధ్య పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేస్తాం. ఇదిగో నీ పునరుద్ధరణ దినములో మమ్మల్ని అందరినీ ఎన్నిక చేసి తీసుకొచ్చి ఉన్నావు, నీకు వందన. ఇదిగో నీ సేవకుని ఎత్తు పట్టుకొని మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మా పాపము ద్వారా తండ్రి నీతో మేము సహవాసము చేయలేకపోతున్నాం దేవా. చిన్న చిక్కులు పెట్టిన పాపము ద్వారా తండ్రి నిన్ను వేడుకొనలేకపోతున్నాం, నిన్ను చూడలేకపోతున్నాం ప్రభా. మా హృదయాలు నీతో దగ్గరగా చేసుకోలేకపోతున్నాం ప్రభా. ఇదిగో మొదట తీర్పు దినములోకి ఎవరు వస్తారు అంటే నిన్ను నమ్ముకున్న వారే తీర్పులోకి తీరుస్తారు అంటున్నావు. అయ్యా మేము ఏ విధముగా తప్పిపోయామో, ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో ప్రభా. అయా కట్టబడిన ప్రతి ప్రాకారం ఎందుకు కూలబడుచుందో ప్రభా ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. ప్రతి మాట మాకు వినిపింప చేసి ఉన్నారు ప్రభా. ఇదిగో లేవనెత్తుకునే కృప, అయా పొందుకునే కృప ఈ రోజు మాకు సహాయం చేసి ఉన్నారు. ఈ రోజు మాకు సహాయకుడిగా ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రతి ప్రాకారం నిలబెడతారని మాట ఇచ్చి ఉన్నావు. ఎవరైతే ఒప్పుకొనిచున్నారో, ఎవరైతే కన్నీరు విడిచి దుఃఖించి నీ కొరకు ప్రార్థన చేయించున్నారో వారు ప్రతి ప్రాకారము, వారి ప్రతి ఆలోచన ఇదిగో ఈ రోజే నిలబెడతానన్నావు ప్రభా. ఈ రోజే సహాయం చేస్తానన్నావు. నువ్వు చేస్తావని అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారు. అయా ప్రతి బిడ్డని మీరు పరిశీలిస్తున్నారు, ప్రతి బిడ్డని మీరు చూస్తున్నారు ప్రభా. ఇదిగో ఈ రోజే వారి ప్రాకారాలు నిలబెట్టి వారితో మీరు మాట్లాడుకున్నారు ప్రభా. నిలబెట్టినందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఇది మొదలుకొని వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టండి తండ్రి. వారిని దీవించండి. ఏ పరిస్థితిలో పడిపోయారో, ఏ క్షణంలో పడిపోయారో ప్రభా, వారి ప్రతి పరిస్థితిని చూసి మీరే సహాయం చేయండి. నీతో సహవాసము, నీతో దేవా, నీతో ఉండే బంధము, నీలో ఉన్న స్వతంత్రము మా అందరికీ దయచేయండి. నీతో ఉండే దేవా సహవాసములో మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీరే స్థిరపరచమని, మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థని పాద సముఖంలో చేర్చుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.